శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు రెండుగా ఉన్నాయి. అంటే 2 సూర్యగ్రహణాలు వస్తున్నాయి, 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. అయితే ఈసారి భారతదేశంలో కనిపించేటువంటి చంద్రగ్రహణం మాత్రం ఒక్కటి. అది మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఇదేంటంటే కనుక అస్తంగత్వం, అంటే ఏదైతే గనక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఏదైతే గనక చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే పౌర్ణమి రోజు చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడు. సో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణస్థుడయ్యి, అంటే గ్రహణం పట్టినటువంటి చంద్రుడు మనకు ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కొంచెము గ్రహణం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 గంటల వరకు గ్రహణం మనకు కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణము పాల్గొన శుద్ధ పౌర్ణమి పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదంలో సంభవిస్తుంది. మరి ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం రావడం వల్ల లాభమా నష్టమా అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ గ్రహణం ఏ సమయంలో జరగబోతుంది, ఎవరెవరికి కనిపిస్తుంది అని అంటే, వేరే దేశాల్లో ప్రారంభమవుతుంది. అంటే ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, కానీ సాయంత్రం మాత్రమే కనిపిస్తుంది. కేవలము ఒక అరగంట సేపు మాత్రమే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభ కాలం ఏంటంటే 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంటే మన భారతదేశ కాలమాన ప్రకారము 3 గంటల 30 నిమిషాల సమయంలో గ్రహణం ప్రారంభమవుతుంది. 3:30, 4:30, 5:30. సో 4:30 నుంచి 5:30 ఆ ప్రాంతం లోపల మధ్య గ్రహణం జరుగుతుంది. అంటే ఏదైతే గ్రహణం పూర్తిగా జరగాలో దాని మధ్యకాలము అంటారు. ఆ తర్వాత 5:30, 6 తర్వాత విమోచన కాలం ఉంటుంది. అంటే 6 నుంచి 6:45 నిమిషాల వరకు విమోచన కాలం ఉంటుంది. మొత్తం మీద చూడాలంటే ఈ గ్రహణము 3:30 గంటల పాటు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటలు. ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదు అంటే, పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు చూడకూడదు, సింహరాశి వారు చూడకూడదు, అదేవిధంగా కన్యారాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి నష్టము, ఎవరెవరికి లాభము అనేది తెలుసుకునే ముందు, ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం వచ్చేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ అదృష్టం వచ్చే రాశులు ఏమిటంటే గనక, ఫైనల్గా ఈ సంవత్సరంలో జూన్ వరకు లాభ పొందేటువంటి నంబర్ 1 రాశి ఏది అంటే గనక తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల అద్భుతమైన లాభం కలుగుతుంది. చాలా మంచిగా ఉంది. కాకపోతే జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళండి. తులారాశి వాళ్ళకి అదృష్ట యుగం ఉంది. ఇప్పుడు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసినా కానీ తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ గ్రహణము సమయములో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఈ గ్రహణ సమయము గండకాలము అంటారు. దీన్ని ఏంటంటే గర్భవేద కాలము అంటారు. ఈ గ్రహణము జరుగుతున్నప్పుడు ఏంటంటే తప్పకుండా గర్భపిండం మీద ఆ వేద అనేది కలుగుతుంది. ఎందుకోసమంటే గ్రహాల యొక్క ప్రభావం చేతనే శిశువు క్రమేణా పెరగడం అనేది జరుగుతుంది. ఆ క్రమేణా పెరిగేటువంటి సందర్భములో ఎక్కడైతే గనక సూర్యచంద్రుల నుంచి రావలసినటువంటి కిరణ సమీకరణం ఏదైతే సమయానికి ఏదైతే రాకుండా అడ్డుపడుతుందో ఇది అకాలం. ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించడము, అస్తమించడము, చంద్రుడు ఉదయించడము, అస్తమించడము, తర్వాత పౌర్ణమి, అమావాస్యలు రావడం అనేది సహజం. కానీ పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది అసహజం. కాబట్టి ఈ అసహజమైన సమయం ఒక 3:30 గంటల పాటు జరుగుతుంది. కాబట్టి పిండమునకు రావలసినటువంటి కిరణ తేజములు అందవు. అందుకే ఇది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పద్ధతి చెప్తా ఉన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ పద్ధతి పాటించండి. ఎవరైతే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు మార్చి 3వ తారీఖు 2026 రోజున ఉదయం నుంచి మొదలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి.
ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోండి. పాల పదార్థాలు పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు, పాలు పెరుగు ఇవి ముట్టకూడదు. పాల పదార్థాలు ఏవి కూడా ఆ రోజు స్వీకరించవద్దు. మధ్యాహ్నం 1-2 మ్యాక్సిమం 2 గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో కిటికీలు కానీ అన్నిటిని కూడా చక్కగా ఆచ్ఛాదనం చేసుకోవాలి. కర్టన్స్ వేసుకొని ఎక్కడి నుంచి వెలుగు రాకుండా చూసుకొని ఒక గదిలో చక్కగా పడుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించుకోవాలి. ఒక మూలన ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. దాని పక్కనే ఒక బిందెలో కానీ ఒక కలశంలో కానీ నీళ్లు తీసుకొని అందులోపల ఒక తులసి దళం తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏవైతే నీళ్లు తాగుదామనుకుంటారో ఆ నీళ్లలో తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి. తులసి దళానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది ఏవైతే కనుక నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే మన బాడీకి వస్తాయో అవి నీటిని తాకకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తులసికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని అంటారు. ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది అని అంటే ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది అని అర్థం. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు చక్కగా గుబురుగా వికసిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అర్థం. వాళ్ళ ఇంట్లో అందరూ బాగుంటారు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోండి. తర్వాత ఈ చంద్రగ్రహణము మన భారతీయులకు ఇది వర్తిస్తుంది కాబట్టి దేవాలయాలు మొత్తం కూడా మూసేయాలి. దేవాలయాలు మూసేస్తారు. అదేవిధంగా ఇళ్ళు కడుక్కోవడము, ఆలయం శుభ్రం చేసుకోవడము, ఏదైతే ఆవకాయలు వాటి మీద దర్భలు వేసి ఉంచుకోవడము, గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పాడేసేయాలి. ఏవి కూడా గ్రహణం తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఎటువైపైన ఎడమ వైపైనా కుడి వైపైన వాళ్ళకి ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు తిరిగి పడుకోవాలి. ఇలా వెల్లికలా మాత్రం పడుకోకూడదు. ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగి పడుకొని తమ గర్భం పైన చేయి పెట్టి, కడుపు మీద చేయి పెట్టి వనమాలి గధీశాంఖి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనే మంత్రము కంటిన్యూగా చదువుకుంటూ ఉండాలి. లేదంటే గనక శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ, నమ శివాయ అనేటువంటి మనస్సులో శివమంత్రము, నారాయణ మంత్రము, దుర్గా మంత్రం ఏదైనా నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది. కానీ మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉండాలంటే మీ గర్భము యొక్క శిశువుని మీరు రక్షిస్తున్న భావనలో, ఆ పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు అన్న భావనలో ఉండాలి. ఆ విధంగా మీ కుడి చెయ్యి ఆ గర్భం పైన పెట్టుకొని, కుడి చెయ్యి కానీ ఎడమ చెయ్యి కానీ, ఎందుకోసం అంటే ఒకే వైపు ఎక్కువసేపు పడుకోలేరు కాబట్టి పెట్టుకోవాలి. చాలామంది కరుంగలి మాలలు తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే అది దారంలో అల్లింది ఉన్నది కాబట్టి తెగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. అందుకే మీకోసం అని చెప్పి జర్మన్ సిల్వర్లో అల్లిచ్చి రెడీ చేసి పెట్టాము కరుంగలి మాలలు. ఇవి మీకు లైఫ్ టైంకి ఉపయోగపడతాయి, కానీ ఏదైనా జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఈ కరుంగలి మాలలు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది ఒరిజినల్ కరుంగలి మాల ఉంటుంది, మా దగ్గర డూప్లికేట్ అనేది ఉండదు. ఇంకా మా దగ్గర నుంచే చాలామంది సౌత్ ఇండియాలో తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటున్నారు. కాబట్టి మనది సౌత్ ఇండియాలో మెయిన్ బ్రాండ్ మనదే, మనమే అందరికీ సప్లై ఇస్తున్నాం. కాబట్టి ఈ కరుంగలి మాలలు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇది జర్మన్ సిల్వర్లో అల్లినటువంటి కరుంగలి మాల. ఇప్పుడు ఇది జర్మన్ సిల్వర్లో చేసినటువంటి వారాణసి మాల. ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు కదా, వారాణసి మాల అని చెప్పి. ఈ మధ్య సినిమా రావడం స్టార్ట్ అయింది. ఎవరిది? మన రాజమౌళి గారిది సినిమా, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుంది. అది అందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి మీకు కూడా మీ అందరి కోసం అని చెప్పి ఇదిగో మాల. ఇది మీకు ఇదే ప్యాకేజ్తో, మంచి లగ్జరీ ప్యాకేజ్ తోటి వస్తుంది, బ్రాండ్ ప్యాకేజ్ తోటి. ఇదిగో ఇది మాల. మీకు లాకెట్ కూడా ఉంటుంది, శివ లాకెట్ ఉంటుంది. ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ తోటి చేసింది. ఈ లాకెట్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. వితౌట్ లాకెట్ దొరుకుతుంది, విత్ లాకెట్ దొరుకుతుంది. కాకపోతే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రైస్ ఎవ్రీ ఇయర్కి అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి మీకు ప్రైస్ గురించి, డిస్క్రిప్షన్ గురించి చూడండి. ఇది మా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్ ద్వారా, లేదా నా యొక్క నంబరు 9248000143 ఈ నంబర్ ద్వారా ఆర్డర్ చేస్తే మా శ్రీచక్ర పీఠం నుంచి వస్తుంది. అయితే మా పీఠం నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం మీకు దీంతో పాటు ఎక్స్ట్రా వస్తాయి. ఏంటి? అమ్మవారి నిత్య దర్శనము, అదేవిధంగా హోరా చక్రము, ఇవి ఎక్స్ట్రా తప్పకుండా వస్తాయి. సో మీరు బయట ఎక్కడైనా ఆర్డర్ చేసుకుని అనుకోండి, ఓన్లీ ఇది ఒకటే పంపిస్తారు, ఎక్స్ట్రా ఏం పంపివ్వరు. మా దగ్గర మాత్రం మీకు ఎక్స్ట్రా ఎప్పుడు నిత్యము జేబులో పెట్టుకోవడానికి నిత్య దర్శన యంత్రము,
అదేవిధంగా హోరా చక్రం కూడా పంపిస్తాం. హోరా చక్రం మీరు ఫాలో అయితే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఆల్రెడీ హోరా చక్రం వీడియో ఉంది నా ఛానల్లో, చూడండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని నేరుగా దేవస్థానానికి రావచ్చు. బ్రోచర్ కూడా మీకు నా వెబ్సైట్లోనే ఉంటుంది. ఈ గ్రహణం ఎవరెవరికి బాగాలేదు, ఏముంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోకి వెళ్తే డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, అక్కడ బ్రౌచర్ ఉంటుంది. లేదంటే చంద్రగ్రహణంకి వెళ్ళండి, అక్కడ క్లిక్ హియర్ ఫర్ ద డౌన్లోడ్ బ్రౌచర్ ఉంటుంది. ఆ లింక్ కొడితే కనుక మీకు బ్రౌచర్ డౌన్లోడ్ అవుతుంది. బ్రౌచర్ నీట్గా చదువుకోండి. ఇంకేమైనా వివరాలకి ఏమైనా ఉంటే కనుక 9248000143 ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే చాలామంది నా పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారని తెలిసింది. దాన్ని నేనేం చేయలేను, కానీ నేను మీకు మాత్రం ఒక జాగ్రత్త చెప్తున్నాను. మీరు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకింగ్ నేమ్ అని చూసుకోండి. అక్కడ ప్రదీప్ జోషి అని పేరు ఉండాలి. బ్యాంకింగ్ నేమ్ ప్రదీప్ జోషి అని ఉంటేనే మీరు పే చేయండి. ఒకవేళ మా కరెంట్ అకౌంట్కి పే చేసేది ఉంటే 9248000143 అక్కడ శ్రీచక్రపీఠం పూజా స్టోర్స్ అని ఉంటుంది. దానికి మాత్రమే మీరు పేమెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.